అమ్మో నాకు గిన్నె తీసిస్తావా? ఈ గిన్నె పడిపోతుంది. ఇంత భూమికి మళ్ళీ అంత పైన పెట్టుడు పెట్టినా కదా. అప్పుడు స్టూల్ వేసుకుని పెట్టినా. స్టూల్ వేసుకొని తీసుకోవాలి. మాత్రం హెల్ప్ లేవా? పొడుగు పెరగాల. అబ్బా నువ్వు పెద్ద పొడుగు ఉన్నావులే, మహేష్ బాబు హైట్ ఉన్నావేమే. డైరెక్షన్ చేస్తాను. నువ్వు నా ఐడియా లేవు. ఎందుకు నువ్వు చూడు భుజాలు కడుకున్నావు. కొట్టినానంటేనా పై బతుక్కుంటావు. ఏ రోజు కొట్టలేదు. గిన్నె ఇచ్చాక ఎన్ని మాటలు చూడండి. ఏ రోజు కొట్టలేదని వీడియోల వల్ల నిజంగా నేను కొడతానేమో అనుకుంటారు. ఎక్కడికి పోయి వచ్చినారు ఎంతసేపు? నాకు లేదా ఫ్రెండ్స్, మా ఆయన బయటకు వెళ్ళి వచ్చాడు. ఏం తెచ్చాడు చూద్దాము. ఓ, ఇది ఓపెన్ చేసే కంటే ముందు కేకులు తెచ్చుకున్నారు. ఈ కేకులు తినకూడదు తెలుసా? పాపకి ఎందుకు తీసి ఇచ్చినావు? ఈ కేకులు తినకూడదు మా, ఇందులో అంతా కెమికల్ ఉంటుంది. ఈ కేకులు తినకూడదు అని చెప్పాను. నేను కొనిచ్చిందా? ఓకే ఓకే, నెక్స్ట్ టైం వస్తావు కదా అతను బయటికి. ఎంత ఇది? కిలోన్నర. ఇందులో ఏముందో చెప్తారా? గెస్ చేస్తారా? ఫిష్. ఇదేంది మా? ఇది నువ్వే చేసుకోనమ్మా. అబ్బా, నేను ఫ్రై చేయాలా, కర్రీ చేయాలా, మళ్ళీ అది కూడా చేయాలా? మా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మనకి. ఇది చూడు, ఇది గరం మసాలా చేసిన, ఇప్పుడే ఫ్రెష్గా చేసిన. కర్రీ కోసం చింతపండు నానబెట్టిన, అట్లనే బగారా రైస్ కోసం అని బాస్మతి రైస్ నానబెట్టిన. ఇప్పుడు ఫ్రెష్గా ఫిష్ కర్రీలోకి ఇది వేస్తారు కదా, అట్లనే అక్కడ ఉంది చూడు అల్లం పేస్ట్ ఫ్రెష్గా. ఇప్పుడు ఇవన్నీ చేసిన ఫ్రెండ్స్. మా ఆయన ఒక్కటి చేసుకోమంటా అంటే అబ్బా అంటా అన్నాడు. ఇవన్నీ నేను ఈరోజు మదర్స్ డే, ఈ రోజు కూడా నాకు రెస్ట్ లేదు, అన్ని నేనే చేయాలి. మదర్స్ డే అంటే అన్ని మదరే చేయాలి. అబ్బా అంత సీన్ లేదు, నువ్వు కూడా చేయాలా. నేను పెళ్ళాను కాబట్టి, కేష్కాకి మదర్ని కాబట్టి నువ్వు నాకు రెస్ట్ ఇవ్వాలి. హాలిడే అని చెప్పి బాయ్ మా. అది చూడు చక్కగా ఆడుకునే పోతుంది. నువ్వేమో ఇంకొంచెం పోతే ల్యాప్టాప్ అతుక్కునేస్తావు. ఈ పని అంతా ఎవరు చేసేది? గిన్నెలు చూడు ఎన్ని ఉన్నాయో. ఎవరు పెట్టుకోమన్నారు? మళ్ళీ ఇప్పుడు ఇది కూడా వాష్ చేయాలా. బట్టలు ఉన్నా తెలుసునా? బట్టలు చూపిస్తారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరేయాలి ఫ్రెండ్స్. ఎవరు ఆరేస్తారు? ఇవంతా పని అంతగా నాకే. ఇక స్నానం కూడా చేయలేదు. కాళ్ళు అయితే బాగా నొప్పులు వస్తున్నాయి. ఏంటి హెల్ప్ చేస్తావా? ఏ హెల్ప్ అన్నా చేస్తావా? ఈ హెల్ప్ కూడా చేయవా? చేయలేమా? ఇంకేం చేస్తావా? పడుకోని చూస్తాను. నాకు జోకు, రీల్స్ చూస్తా ఉన్నాడు, ఇట్లా స్వైప్ చేసుకుంటా రీల్స్ చూస్తా ఉన్నాడు. నా రీల్ వచ్చింది ఫ్రెండ్స్, నా పెళ్ళాంది కదా అని చెప్పి లైక్ చేయొచ్చు కదా, ఇటు సర పైకి కొట్టేస్తున్నాడు. నేను ఇట్లా చూసే కుందికి అప్పుడు రీల్ మళ్ళీ తీసి మళ్ళీ లైక్ చేస్తున్నాడు. అంటే మన వీడియోలు మనం లైక్ చేసే కూడా అడుక్కోవాల్సి వస్తుంది. పెళ్ళానికి కూడా ఏం సపోర్ట్ చేస్తున్నాడో మా ఆయన, నాకు అర్థమే కాదు. బయట అంతా కూడా వాష్ చేసిన తెలుసా? మార్నింగ్ ఎంత మట్టి ఉండిందో. నువ్వేమన్నా వాష్ చేస్తావా? నువ్వేమన్నా వాష్ చేస్తావా? కూర్చొని నీకే చెప్దాం అనుకున్నా వాష్ చేయమని చేసిన. అంతేనమ్మా, నువ్వేం చేయవా? ఐ విల్ ఈట్ ఉసిరికాయ. అవి మాత్రం తింటావులే, పిల్లానికి మాత్రమే. ఇప్పుడు ఈ రోజు మదర్స్ డే కదా, ఆ పిల్ల కేక్ తీసి ఇచ్చిన. నీకే చూసారా ఎంత అన్యాయమో ఫ్రెండ్స్. రెడ్ కేక్ నీకే. ఓపెన్ చేద్దా చూడు, గాలి కూడా కొట్టించిన అందులో. ప్యాకింగ్ చేసేవాడే కొడతాడు గాలి. కొంచెం ఎక్కువ కొట్టమన్నా. ఏంది మీద రావట్లేదు. గాలి పోయింది చూసావా? అంటే కొట్టించిన అంతే, గాలి పోగా ఉంటుందా?
గాలి తింటావా ఏమన్నా? ఓహో ఇట్లుందండి మా చూసాక భయంకరంగా ఉంది. అబ్బా హ్యాపీ మదర్స్ డే కేక్. ఎస్ మదర్స్ డేకి ఇదేనా నా గిఫ్ట్? ఎస్. ఏమైంది ఇది డేట్ ఉందా లేకపోతే దీన్ని కూడా ఏమైనా చేద్దాం అనుకుంటాను నా పిల్లల్ని. నా ఇంతమంది కానీ టేస్ట్ చేసానా చూడు ఆఖరికి నా ఈ కేక్ నేనే తినాల్సి వస్తుంది. అవును మరి. వద్దుమా బాగుందా? నిజంగా బాగాలేమా. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇప్పుడు దీన్ని నేను క్లీన్ చేయాలా ఫ్రెండ్స్. తల ప్రాణంతో ఒక్కొస్తుంది. సింక్లో ఏమో గిన్నెలు ఉన్నాయి. ఇది ఎట్లా క్లీన్ చేయాలా? డబుల్కి డబుల్ పని అనమాట. ఏం చేద్దాం, చేయాలా తప్పదు.